హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సాగర్ జువాలజీ క్లాసెస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్స్ వస్తాయి. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్, ఓకేనా? సో మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఇక్కడ వివరాలకు వెళ్తే, శ్రీ చైతన్య స్కూల్లో టెక్నో కరికులంలో వాకింగ్ ఇంటర్వ్యూ, టీచింగ్ అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా జగిత్యాల, కోరుట్లలో 2 స్కూల్స్లో ఇంటర్వ్యూస్ నిర్వహిస్తున్నారు. సో అదేవిధంగా ఇంకొక నోటిఫికేషన్ ఉంది. శ్రీ పులాజీ బాబా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ ఊట్నూరు, ఇది ఆదిలాబాద్ డిస్టిక్ ఉన్నటువంటి ఏరియాలో ఊట్నూరు దగ్గర ఉన్నటువంటి ఈ స్కూల్ దగ్గర మీరు ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వస్తుంది, ఇదొకటి. అండ్ అదేవిధంగా చాణక్య హై స్కూల్ నిర్మల్లో ఉన్నటువంటి హై స్కూల్లో కూడా నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు నల్గొండ ఏరియాలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి మిర్యాలగూడ, సూర్యాపేట, హుజూర్ నగర్లో ఈ 4 వెన్యూస్లో ఉన్నటువంటి ఇంటర్వ్యూస్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ నేను చెప్పేటువంటి విషయాలు అంటే నల్గొండ, ఓవరాల్గా చెప్పాలంటే నల్గొండ, అదేవిధంగా ఆదిలాబాదు, నెక్స్ట్ నిర్మల్. సో ఈ 3 డిస్టిక్లో ఉన్నటువంటి స్కూల్స్ పోస్టెస్, టీచింగ్ అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్ట్ ఉంది, ఈరోజు మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? ముందుగా మనం నల్గొండ సంబంధించినటువంటి శ్రీ చైతన్య స్కూల్ గురించి మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ప్రిన్సిపాల్ పోస్ట్కి అండి 5 పోస్టెస్ అవైలబుల్ ఉన్నాయి. పీజీ విత్ 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 50,000 నుంచి 1 lakh శాలరీ ఉంటుంది ఫర్ మంత్. ఇక్కడ మీరు శాలరీస్ చూసుకోవచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా. సో నేను ఓన్లీ పోస్టెస్ చదువుతాను, అదేవిధంగా సబ్జెక్ట్స్ ఏంటో రిలేటివ్గా చెప్తాను. సో శాలరీని మీరు చూసుకోండి. ఫ్యాకల్టీ ఫర్ ఐఐటి అండ్ నీట్ మెడికల్ ఫౌండేషన్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఈచ్ పోస్టెస్ 20 పోస్టెస్ ఉన్నాయండి. అదేవిధంగా హై స్కూల్ టీచర్స్ ఇంగ్లీషు, తెలుగు, హిందీ, సోషల్ అవైలబుల్గా ఉన్నాయి. ప్రైమరీ స్కూల్ టీచర్స్, ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్స్, క్యాంపస్ ఇన్ఛార్జెస్, రిసెప్షనిస్ట్, పీఈటీస్, కంప్యూటర్ ఆపరేటర్, అకౌంటెంట్, హాస్టల్ వార్డెన్స్ అండి. సో ఈ పోస్టెస్ అనేవి మీ రిలేటెడ్గా మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది సార్ అంటే, ఇంటర్వ్యూ అనేది 19 to 20 ఏప్రిల్లో ఉంటుందండి. సో ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు. సో 19 to 20 ఏప్రిల్ అంటే సండే టు మండే 9 AM to 4 PM మధ్యలో మీ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. సో ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఇక్కడ లొకేషన్స్ చూడండి. మీకు మేజర్గా ఉన్నటువంటి లొకేషన్స్, ఫస్ట్ నల్గొండ శివరామ్ నగర్ నియర్ చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్, నల్గొండ. సో స్క్రీన్ మీద ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, మీరు కాంటాక్ట్ చేయవచ్చు. అదేవిధంగా నియర్ బైపాస్ కృష్ణ మానస కాలనీ, మిర్యాలగూడ. సో ఇది కూడా మీకు నియర్గా ఉంటే మీరు అక్కడికి వెళ్ళండి, శ్రీ చైతన్య స్కూల్కి. అదేవిధంగా నియర్ 60 feet రోడ్ బిసైడ్ ఫెడరల్ బ్యాంక్, విద్యానగర్, సూర్యాపేట. సో ఇక్కడ కూడా సూర్యాపేట వాళ్ళు కూడా వెళ్ళవచ్చు. నెక్స్ట్ హుజూర్ నగర్లో ఉన్నటువంటి నియర్ శ్రీనివాస థియేటర్ ఆపోజిట్ సిద్ధు బీఈడి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ఈ హుజూర్ నగర్లో మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇంటర్వ్యూ అనేది 18కి అదేవిధంగా 19కి ఇంటర్వ్యూ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు మీ రెజ్యూమ్తో పాటు మీ జిరాక్స్ కాపీస్ ఏమి ఉంటే సర్టిఫికేట్స్ కూడా తీసుకొని వెళ్ళండి, ఓకేనా? సో దానికన్నా ముందుగా నోట్, యూ కెన్ మెయిల్ యువర్ రెజ్యూమ్ srichaitanya.ts.placements@gmail.com. సో రెజ్యూమ్కి పంపించవచ్చు. సో వేకెన్సీ అప్లికబుల్ ఫర్ బోత్ స్టేట్ అండ్ సిబిఎస్ఈ కరిక్యులం అండి. అంటే స్టేట్ బోర్డ్ చెప్పవచ్చు, అదేవిధంగా సిబిఎస్ఈ బోర్డు సిలబస్ కూడా చెప్పవచ్చు, ఓకేనా? ఫ్లూయెన్సీ ఈజ్ ఇంగ్లీష్ మస్ట్. సో దీస్ పొజిషన్ ఆర్ ఓపెన్ ఇన్ ఆల్ ద బిలో బ్రాంచెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ బ్రాంచెస్ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, హుజూర్ నగర్, ఏడుచర్ల, నకరేకల్, మార్కెట్పల్లి, చిటియాల, హాలియా, నెక్స్ట్ దేవరకొండ. సో దీస్ పొజిషన్స్ ఆర్ ఓపెన్ ఇన్ ఆల్ ది బిలో బ్రాంచెస్. సో ఇక్కడ కూడా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. మీరు ఇంటర్వ్యూకి వెళ్తే ఎక్కడ వేకెన్సీ అనేది వాళ్ళు చెప్తారు, మీరు ఎక్కడ విల్లింగ్ ఉన్నారనేది వాళ్ళు క్లారిటీగా ఇవ్వడం జరుగుతుందండి, ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు మీ క్వాలిఫికేషన్ మళ్ళీ ఒకసారి చూసుకోండి. మీ సబ్జెక్ట్ తగ్గట్టు మీ శాలరీ కూడా అక్కడ క్లియర్గా ఉంది, ఒక స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి ఒకవేళ, ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ఆదిలాబాద్ గురించి అండి. సో ఊట్నూరులో ఉన్నటువంటి శ్రీ పులాజీ బాబా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఊట్నూరు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ప్రీ ప్రైమరీ టీచర్స్, అదేవిధంగా కంప్యూటర్ టీచర్స్, పీఈటీ, ఆఫీస్ స్టాఫ్, ప్రైమరీ టీచర్స్ ఆల్ సబ్జెక్ట్స్,
హై స్కూల్ టీచర్స్, ఆల్ సబ్జెక్ట్స్, కంప్యూటర్ ఆపరేటర్స్ అండ్ వార్డెన్స్, మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారండి. సో వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ద డెమో అండి సండే అండ్ మండే. ఇది కూడా 19 to అదేవిధంగా 20కి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి క్లారిటీగా ఉంది. సో 19 to 20 ఓకేనా. సో 19 to అదేవిధంగా 19-20 తారీఖు లోపల మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. 9 AM to 3 PM మధ్యలో వెళ్ళండి. సో బ్రింగ్ అప్డేట్ రెజ్యూమ్ అప్డేట్ చేయండి, సర్టిఫికేట్స్ తీసుకొని అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకొని వెళ్ళాలి. సో లొకేషన్ ఎక్కడ ఉంది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూడండి వాక్ ఇన్ ఇంటర్వ్యూ లొకేషన్ శ్రీ పూలాజీ బాబా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నియర్ కేబీ కాంప్లెక్స్, ఊట్నూరు డిస్టిక్, ఆదిలాబాద్ అండి. గుర్తుపెట్టుకోండి, డిస్టిక్ ఆదిలాబాద్. కాంటాక్ట్ నెంబర్స్ స్క్రీన్ మీద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ మీరు కాల్ చేయవచ్చు. ఓకేనా. సో 8500860003, 8500860004 ఈ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక నోటిఫికేషన్ చాణక్య హై స్కూల్ అండి, గాయత్రి టౌన్షిప్, నిర్మల్. సో ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపించినటువంటి నెంబర్స్ కూడా మీరు కాల్ చేయవచ్చు. క్లియర్గా ఉంది చాణక్య హై స్కూల్. ఓకేనా. సో ఇందులో ఓపెన్ పొజిషన్స్ ఏమని అంటే ప్రీ ప్రైమరీ టీచర్స్, అదేవిధంగా హై స్కూల్ టీచర్స్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ టీచర్స్ ఫర్ ILD ఫౌండేషన్, PROs, PETs, రెసిడెన్షియల్ వార్డెన్స్, కెమిస్ట్రీ అండ్ జువాలజీ లెక్చర్స్ ఫర్ డిగ్రీ కాలేజ్కి ప్రత్యేకంగా కెమిస్ట్రీ, జువాలజీ ఫ్యాకల్టీ వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఫ్యాసినేట్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్వైటెడ్ టు అటెండ్ డెమో కమ్ ఇంటర్వ్యూ ఆన్ 19th, 20th. ఇది కూడా 19th, 20th ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. సో 19th అదేవిధంగా 20th ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుందండి. సో 9:30 to 4:30 PM మధ్య చాణక్య స్కూల్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ ఇస్తే డెమో ఇస్తే సరిపోతుంది. ఓకేనా. సో నిర్మల్లో నియర్గా ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ అవకాశాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు జగిత్యాల అదేవిధంగా కోరుట్ల అండి. ఈ 2 స్కూల్స్లో డెమో అనేది నిర్వహిస్తున్నారు. ఇక్కడ క్లారిటీగా చూడండి. ఓకేనా. ఇక్కడ కూడా సేమ్ మనకి శ్రీ చైతన్య స్కూల్స్లో వేకెన్సీస్ అనేవి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపాల్స్, ఫ్యాకల్టీ ఫర్ IIT అండ్ నీట్ మెడికల్ ఫౌండేషన్, హై స్కూల్ టీచర్స్, ప్రీ ప్రైమరీ అదేవిధంగా ప్రైమరీ స్కూల్ టీచర్స్, క్యాంపస్ ఇన్ఛార్జెస్, రిసెప్షనిస్ట్, PETs, కంప్యూటర్ ఆపరేటర్స్, అకౌంటెంట్స్, హాస్టల్ వార్డెన్స్ అండి. ఈ పోస్టెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో శాలరీస్ అనేవి మీరు రైట్ సైడ్లో చూసుకోండి. సో టైం అనేది చాలా లాగ్ అవుతుంది కాబట్టి మీరు ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకోండి వీడియో చూస్తున్న వాళ్ళు. ఓకేనా. సో మీ పోస్ట్ తగ్గట్టు మీ శాలరీ ఎంత ఉందని చూసుకోండి. ప్రిన్సిపాల్స్కి అయితే 50,000 నుంచి 1 lakh ఉంటుందండి. ఫ్యాకల్టీ IIT ఫ్యాకల్టీ అయితే 75 నుంచి 1,50,000 ఉంటుంది. సో వెన్యూ అనేది అడ్రస్ ఇక్కడ చూడండి. సో 18th, 19th April 2026 సాటర్డే అండ్ సండే అండి. సో గుర్తుపెట్టుకోవాలి, సాటర్డే అండ్ సండే ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఏరియా చూడండి. వెన్యూ శ్రీ చైతన్య స్కూల్స్, కృష్ణానగర్ నియర్ MD శంకర్ హాస్పిటల్, జగిత్యాల. సో స్క్రీన్ మీద 9505457755 నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా సాయిరాంపురా కాలనీ నియర్ కృష్ణా టెంపుల్, కోరుట్ల దగ్గర ఉన్నటువంటి ఇక్కడ స్కూల్ కూడా మీరు అటెండ్ అవ్వాలి. అంటే కోరుట్ల నియర్ ఉన్న వాళ్ళు కోరుట్లకి వెళ్ళండి. అదేవిధంగా జగిత్యాల పరిధిలో ఉన్నటువంటి జగిత్యాల వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వండి. ఓకేనా. సో ఇది మీకు మంచి అవకాశం అండి. ఓకేనా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారో నోటిఫికేషన్స్ మీరు యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మెయిన్గా గవర్నమెంట్ పోస్ట్ అనేది రిలీజ్ చేయట్లేదు కాబట్టి మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి మీరు యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. సో ఎవ్రీ ఇయర్ పడుతుంటాయి నోటిఫికేషన్స్. బట్ మీకు ఈ ఇయర్లో ఏమైనా ఇబ్బందిగా ఉంటే, ఆర్థిక సమస్యలు ఉంటే మీరు వీటిని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. సో చదువుకున్న వాళ్ళు, తెలివిగల వాళ్ళు మీరు యూటిలైజ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఓకేనా. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.